హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేనైతే బాగున్నానండి. ఈరోజు అయితే చీర అయితే బయట చెంగు కుచ్చుళ్ళు అయితే వేసేది చూపిస్తాను. ఈ చీర కుచ్చుళ్ళు అయితే బయట చెంగుకి వేసుకుందాము. మనకి పింక్ కలర్ శారీ కదా, అంటే గుండు మల్లె కలర్ చీర, అలాగే గోల్డ్ కలర్ బార్డర్ వచ్చింది కదా, రెండు కాంబినేషన్ తోటి చీర కుచ్చుళ్ళు అయితే వేద్దాం అనమాట మనం. నేను ఫస్ట్ టైం అయితే వేస్తున్నాను. ట్రై చేద్దాం, ఎలా వస్తుందో చూద్దాం. ఓకేనండి, ఫినిషింగ్ అయితే ఎలా వస్తుందో చూపిస్తాను మీకు. చీర గుడ్డు మల్లె కలర్ కదండి, దీనికి తగ్గట్టుగా అయితే సిల్క్ దారం అయితే తీసుకోవాలన్నమాట. ఇదిగోండి, ఈ దారం అయితే సెట్ అయిపోయింది మనకి. ఈ దారం నేను దేనికోసం కొనుక్కొచ్చుకున్నానో కూడా మీకు చెప్తాను. ఈ దారం వచ్చేసి సెట్ అయిపోద్ది. అలాగే ఈ దారం అయితే ఈ బార్డర్కి సరిపోయిద్ది అనమాట మనకి. ఇదైతే వేద్దాము. ఈ రెండిట్లతో అయితే ట్రై చేద్దామండి కుచ్చుళ్ళు అయితే మనము. ఈ దారాలతో అయితే ఇప్పుడైతే చీర కుచ్చుళ్ళు అయితే వేద్దాము. ఈ దారాలు ఎక్కడి అంటే, అప్పుడు నేను థ్రెడ్ కమ్మలు అల్లేదాన్ని అనమాట. ఎక్కువ అప్పుడు బాగా యూజ్ చేశారు థ్రెడ్. వాటికి సంబంధించి అయితే అన్నీ తెచ్చి పెట్టుకున్నాను అనమాట నేను థ్రెడ్. ఇవ్వండి, ఇలాంటివి తీసుకొచ్చుకొని నేను అల్లానమాట. వీటి ద్వారా ఈ థ్రెడ్ అయితే అల్లానమాట, బుట్టలు అవి. వాటికి సంబంధించి ఇంకా మనం యాడ్ చేయడానికి ఏమైనా ఉంటాయా అని చూస్తున్నాను. ఈ పూసలు అయితే వేసేసి కుచ్చుళ్ళు అయితే మనం రెడీ చేద్దామండి. అప్పుడు తెచ్చుకున్నాను అనమాట ఇయర్ రింగ్స్కి అట్లా. ఇవి తెచ్చుకొని మెటీరియల్ అయితే తెచ్చుకొని నేను అల్లానమాట. అలాగే ఇవన్నీ వాటికి సంబంధించినవి అనమాట. అప్పుడు తెచ్చుకున్నాను ఆ దారాలు అవి అల్లటానికి. టేప్ తోటి అయితే 2 ఇంచులకి అయితే ఒక మార్క్ పెట్టుకుందామండి. ఎందుకంటే దగ్గర అయితే లేకుండా ఉంటుంది అనమాట మనకి. 2 ఇంచులకు ఒక మార్క్ చేసుకుంటే ఇట్లా మొత్తం వచ్చేసి 2 ఇంచులకి ఒక మార్క్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఇలా అయితే మొత్తం ముందు మనము మార్క్ అయితే చేసి పెట్టుకోవాలన్నమాట. ఒకవేళ దగ్గరగా వేసుకునే వాళ్ళు ఒక 1/2 ఇంచు తగ్గించుకొని వేసుకోవచ్చు, లేదా దూరంగా అయినా ఇలా వేసుకోవచ్చు. మనకి కొంచెం దూరంగా ఉంటేనే బాగుంటుంది. యాడ్ అయితే తీసుకున్నాను, ఎందుకంటే ఈ దారం మనం పోగులు పోసుకోవాలి కదా. ఎట్లీస్ట్ రేట్ వచ్చినా మనము ఒక లావుగా కుచ్చులు వేసుకోవాలంటే 100 పోగులు అయితే పోసుకోవాల్సి ఉంటుంది. అందుకని చెప్పేసి పట్టు కోసమని యాడ్ అయితే తీసుకున్నాను. ఇలా అయితే 100 పోగులు అయితే పోసుకోవాలన్నమాట. మొత్తం ఇలా అయితే పోసుకున్నాం కదా, ఇప్పుడైతే కట్ చేసుకుందాము. చూసారు కదా, ఇలా అయితే వస్తాయి అన్నమాట. సమానంగా కట్ చేసి పెట్టుకుంటే వీటిని సూదిలోకి అయితే ఎక్కించుకుందామండి. అయితే ఎక్కించి పెట్టుకోవాలండి. చూసారు కదా, ఇట్లయితే ఎక్కించి పెట్టుకోవాలన్నమాట. ఇవన్నీ మనం క్లీన్గా చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ దారాన్ని కూడా ఈ సూదిలోకి అయితే కూర్చుకుందాము. మళ్ళీ మొత్తం అయితే పోసేసుకుందాము. ఈ విధంగా ఇలా అయితే 2 అయితే పోసి పెట్టుకోవాలన్నమాట. 2 సూదులకైతే 2 పోగులు అయితే పోసి రెడీగా పెట్టుకోవాలి. మళ్ళీ ఎందుకంటే మనం మార్చుకోవాలి కదా, అప్పుడు ఏంటంటే అప్పటికప్పుడు పోసుకోకుండా ఇబ్బంది లేకుండా అయితే ఉంటుందన్నమాట. ఇంకొక చిన్న సూది అయితే తీసుకొని ఒక 4 పోగులు అయితే పోసి పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మనం పోసి కూర్చుకునేటప్పుడు ఈ పోగులకే కూర్చుకోవాల్సి వచ్చింది. ఇదిగోండి, ఇలా అయితే కూర్చుకోవాలి. అంటే సూదిని మనము వెనక వైపుగా కూర్చుకొని ఆ పూసలో నుంచి మళ్ళీ రిటర్న్ అయితే సూది అయితే కూర్చుకోవాలన్నమాట. వేసుకోవాలి. పోగులు ఉన్నాయి కదా, ఇప్పుడు ఇవైతే మనం ఎంతవరకు అయితే కుచ్చులు అయితే ఎంత పొడుగు అయితే ఉంచుకోవాలో అంత పొడుగు చూసేసుకోవాలన్నమాట. అంత పొడుగు అయితే చూసుకొని మళ్ళీ ఒక 3 అయితే వేసుకోవాలి. చూసారు కదా, అయితే వేసినామండి.
సో ఇలా అయితే ముందు కుట్టేసుకున్నానండి మొత్తము. ఇకైతే మనమైతే ఇవి కుట్టు అయితే వేసుకుందాము. ఇది చూసారు కదా, ఇలా అయితే కుట్టేసుకోవాలన్నమాట. లేట్ అవుతుందని చెప్పేసి నేను అలా కూర్చుకున్నాను. మొత్తానికి ఫినిషింగ్ అయితే ఈ విధంగా వచ్చిందండి. ఫస్ట్ టైమే కాబట్టి కొంచెం ఏదన్నా తేడా ఉండొచ్చేమో బహుశా. ఓకే ఫ్రెండ్స్, ఇదనమాట ఇవాళ వీడియో. ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకే బాయ్ ఫ్రెండ్స్. పూస అయితే అప్పుడు ఉన్నాయి, అవి అయితే వేసాను అనమాట. ఇవైతే రెండోసారి పోగులు అయితే కొంచెం పెద్దవి పడ్డాయి. ఈ అల్లిన తర్వాత అర్థమైందనమాట, ఇంత వేస్తే బాగా వచ్చింది, కుచ్చులాగా అనిపించింది. ఓకే, నెక్స్ట్ శారీకి అయితే మళ్ళీ ట్రై చేద్దాం. ఈ 3 కుచ్చులు వచ్చేసి కొంచెం లావు పడ్డాయి అనమాట, అంటే దారం చాలక వేసాం కదా. సో ఇది అనమాట. ఓకే అండి. ఫైనల్గా అయితే నేను వేసిన కుచ్చుళ్ళు అయితే అవి ఫ్రెండ్స్. ఎలా ఉన్నాయో కామెంట్లో తప్పకుండా తెలియజేస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే కష్టపడేసాయి కాబట్టి నాకు బాగానే ఉన్నాయి. ఓకే బాయ్.